ఈరోజు మనము గరుడ పురాణంలో వంటిల్లు ఎలా ఉండాలో తెలుసుకుందాము. గరుడ పురాణాన్ని అనుసరించి మనము వంటిల్లు అనేది ఎలా పెట్టుకోవాలో మనకి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ మతంలో 18 ప్రధాన గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాలలో దేవతలు ఇతర వివరాల గురించి స్పష్టంగా వివరించబడింది. అయితే అన్ని గ్రంథాలలో గరుడ పురాణాన్ని అత్యంత ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇందులో మనుషుల చావు పుట్టుకల గురించి వివరించబడింది. అదొక్కటే కాదు, గరుడ పురాణంలో మన జీవితంలో విజయాలు సాధించడానికి ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో కూడా ప్రస్తావించబడింది. అయితే మీ దైనందిన జీవితంలో ఈ 5 అలవాట్ల వల్ల పేదరికంలోకి కూరుకుపోవలసి వస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ సనాతన ధర్మం ప్రకారము గరుడ పురాణం చాలా ముఖ్యమైనది. ఈ పురాణంలోని కొన్ని విషయాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. పురాణాల ప్రకారం గరుత్మంతుడు విష్ణువు మధ్య జరిగే సంభాషణే గరుడ పురాణం అని చరిత్ర ద్వారా తెలుస్తోంది. గరుడ పురాణం మానవ ఆత్మలు, నరకము, భయంకరమైన శిక్షల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దీంతోపాటు మనం జీవితాన్ని సన్మార్గంలో ఎలా నడుచుకోవాలో కూడా వివరించబడింది. ఇది ఇలా ఉండగా గరుడ పురాణంలో మానవుని జీవితానికి సంబంధించిన కొన్ని అలవాట్ల గురించి వివరించారు. వాటిలో 5 అలవాట్లను అలవర్చుకుంటే పేదరికాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంట. ఈ సందర్భంగా ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆలస్యంగా మేల్కోవడం. ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రజలు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా మేల్కోవడం వంటి పనులు చేస్తారు. శాస్త్రాల ప్రకారము ఉదయం ఆలస్యంగా లేస్తే ప్రతికూల ఫలితాలు వస్తాయి. అంతేకాదు నీరసమైన స్వభావము కలిగి ఉంటారు. జీవితంలో సక్సెస్ సాధించలేరని చెబుతారు. ఎందుకంటే సోమరితనం వల్ల పురోగతికి సంబంధించి కొన్ని అడ్డంకులు రావచ్చు. అంతేకాదు ఆర్థికపరమైన విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా రెండోది దాన ధర్మాలు చేయకపోతే. గరుడ పురాణం ప్రకారము కొందరు వ్యక్తులు ఇతరుల ఆస్తులను లాక్కొని నిరంతరం ఆలోచిస్తూ ఉంటారు. అలాగే ఎవరైతే తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగం కూడా దానం చేయకుండా ఉండే వారిపై లక్ష్మీదేవి కోపంగా ఉంటుందంట. అలాంటి వ్యక్తులు ఎల్లప్పుడూ మానసికంగా బలహీనంగా ఉంటారు. అంతేకాదు అకారణంగా కోపం తెచ్చుకోవడం వల్ల పేదరికానికి ప్రధాన కారణం కావచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి ఇలాంటి వ్యక్తుల దగ్గర ఉండటానికి ఇష్టపడదు. మూడవది కష్టాలకు దూరంగా ఉంటాయి. గరుడ మహాపురాణం ప్రకారము కష్టాలకు దూరంగా పారిపోయే వ్యక్తులు ఎప్పటికీ విజయవంతం కాలేదు. అంతేకాని భవిష్యత్తులో ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఒక వ్యక్తి ఎల్లప్పుడూ కష్టపడే సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదు. అప్పుడే లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. గరుడ పురాణం ప్రకారము రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో మురికి పాత్రలను, వాడిన పాత్రలను అస్సలు ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల మీరు శనిదేవుని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవలసి వస్తుంటుంది. అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఇలాంటి ఇంట్లోకి ప్రవేశించడానికి నిరాకరిస్తుంది. రాత్రి పడుకునే ముందు ఇంట్లో వండిన పాత్రలను ఖచ్చితంగా శుభ్రము చేయాలి. మురికి బట్టలు ధరించడం. గరుడ పురాణం ప్రకారం మురికి బట్టలను ధరించడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తుంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది. స్వచ్ఛత ఉన్న ప్రదేశాల్లో మాత్రమే నివసిస్తుంది. కాబట్టి మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇలా చేయడం వల్ల సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. వ్యాస మహర్షి దీన్ని రచించాడు. వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం ఇది. మహావిష్ణువు తన వాహనమైన గరుడకు ఉపదేశించిన పురాణంగా చెప్తారు. అందుకే దీనికి గరుడ పురాణం అని పేరు. గరుడ పురాణం పేరు వినేందుకు చాలామంది భయపడతారు. ఇది ఇంట్లో ఉండటం మంచిది కాదని అంటుంటారు. ఇందులో మానవుడు చేసే పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలను చేస్తే వాటికి ప్రాయశ్చిత్తము, పుణ్యం సంపాదించుకునేందుకు అవలంబించాల్సిన వివిధ మార్గాలు అనేవి ఈ పురాణంలో స్పష్టంగా ఉంటాయి. అందులో మొత్తం
18,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ పురాణం ప్రకారం ఈ జన్మలో చేసే కర్మల ఆధారంగా వచ్చే జన్మ లెక్కించబడుతుందని అంటారు. మనం చేసే కొన్ని తప్పుల ఫలితంగా మరు జన్మలో ఎలాంటి జీవితం గడపాల్సి వస్తుంది అనేదే గరుడ పురాణం తెలియజేస్తుంది. అందుకే గరుడ పురాణం చదవాలంటే చాలామంది భయపడిపోతారు. ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే గరుడ పురాణం చదువుతారు. ఎందుకంటే వారి దశదిన కర్మ జరిగేలోపు గరుడ పురాణం చదివితే వారి ఆత్మకు మోక్షం లభిస్తుందని, మరుజన్మ ఉండదని నమ్ముతారు. మనం చేసే కొన్ని తప్పుల వల్లే జన్మని నిర్ణయిస్తాయి. మంచి పనులు చేస్తే మంచి జీవితం లభిస్తుంది. అదే చెడు పనులు చేస్తే మాత్రం కష్టతరమైన జీవితం జీవించాల్సి ఉంటుంది. గరుడ పురాణం ప్రకారము కొన్ని తప్పులు చేస్తే మరుజన్మలో ఎలా పుడతారో తెలుసుకుందాము. బ్రాహ్మణ హత్య చేస్తే పాప క్షమాపణ అనేది ఉండదు. వాటి ప్రతిఫలాన్ని తప్పనిసరిగా అనుభవించాల్సిందే. గోహత్య చేస్తే చేసిన వ్యక్తి జన్మలో ఒంటె, ఎలుక లేదా సర్పజాతిలో పుడతాడంట. దొంగతనం బంగారం దొంగలించిన వ్యక్తి జన్మలో కుష్ఠవ్యాధితో బాధపడే వ్యక్తిగా జన్మిస్తాడు.